ఇంకేం చాక్లెట్లు తినేసుండా ఇంటికి పోతున్నాం. మరి ఇంత చూపు నన్ను ఎందుకు గౌరవించినారా? స్వాతంత్ర దినోత్సవం ఈ రోజు నేను గౌరవించాలి. రేపటి నుంచి మడిచి మూలనే చేయాలి. హరిగంకరంగా అని చెప్పి ఇంటి మీద జెండాలు ఎగరేస్తున్నారు, బాగానే ఉండదు. మళ్ళీ దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తున్నారా? అంటే అది ఒరే, ఇన్ని సంవత్సరాలకు జెండా పని చేసుకుంటారు కదా, అసలు ఏం నేర్చుకున్నారా? ఏమీ నేర్చుకునేరా? మిగిలిన రోజులలో స్నానం అని చేస్తాం లేదు. జెండా పండుగ రోజు మాత్రం నీట్గా తలస్నానం చేసుకుని కొత్త బట్టలు వేసుకొని గుండెలపైన జెండా కుట్టుకొని జాతీయ జెండా ఎగరేసి జై హింద్ అంటాం. మళ్ళీ అట్టంత స్టేటస్లు పెట్టి రచ్చ రచ్చ చేస్తాం. ఇది దేశభక్తి. ఆఫ్ కోర్స్. ఒరే, మీరు మీకోసం మీ కుటుంబం కోసం కాకుండా ఈ దేశం కోసం ఏం చేశారు చెప్పండి రా. ఓ 10 మందికి మీ వంతు సహాయం చేశారా? పోనీ ఎవడని ఎదిగితే చూసి ఓర్చుకోగలుగుతున్నారా? పోనీ మీ చుట్టూ ఉన్న ప్రకృతినైనా సరిగ్గా చూసుకుంటున్నారా? ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేరు మీరు. అలాంటిది ఎంతో మంది వాళ్ళ తలాన్ని తెంచుకుంటే కానీ మీకు ఈ స్వతంత్రం రాలేదు. దీన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. ఈ రోజు మా మేనేజర్ సార్ లంచ్కి వస్తున్నాడు. వంట బాగా చెయ్యి. అంటే ఇన్ని రోజులు బాగా చేయలేదని? నిజాలండి, ఇప్పుడు అనవసరం, ముందు వంట చెయ్యి. సరేలే. రండి సార్, రండి. ఏవా మేనేజర్ సార్ వచ్చాడు, ముందు మేనేజర్ సార్ కాఫీ రెడీ చేసి. ఏవా సార్ కాఫీ తాగాడు, ఈసారి జ్యూస్ రెడీ చేయి. మా ఇంటి భోజనం ఎలా ఉంది సార్? సూపర్ గా ఉంది. ఇంక మీట ప్రతిరోజు మీ ఇంట్లోనే తింటా. సరే, నేను వెళ్ళొస్తాను. సరే సార్. ఏమా ఏనా పడింది అది ఇంక మీట మేనేజర్ సార్ ప్రతిరోజు ఇక్కడే తింటాడు, కాబట్టి ప్రతిరోజు బాగుండాలా. వీటికి ఉండేసేది ఎక్కువ అంటే ఎవడోడుకో ఉండేయాలంట, అది ప్రతిరోజు. రండి, బాగా అలసిపోయినట్టుకున్నారు. కాఫీ పెట్టేసుకొస్తాను, ఉండండి. బంగారం, నీకు ఒక సర్ప్రైజ్. ఏంటండి? నువ్వు ఇంక మీట మేనేజర్ తోనే కాపురం చేయాలి. డార్లింగ్, ఏంది నాకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. ముందే కదా చెప్పాలా? నీకు 100కి 90 మార్కులు వచ్చినాయి. ఇది నేను నమ్మాలి. అవునైనా నేనే క్లాస్ ఫస్ట్. మరేంది పక్కన ఎఫ్ అని ఉంది? ఎఫ్ అంటే ఫెయిల్ అనే కదే. కాదు నాయనా, ఎఫ్ అంటే పాస్. మరి పి అంటే? పి అంటే ఫెయిల్. మరేంది పైన సబ్జెక్టుల కంటే పి అని ఉంది? ఆగండి, నా బిడ్డను దేనికి కొడుతున్నారు? 9 వెనకాల 0 పెట్టేసి 90 మార్కులు అని చెప్తున్నాడు. నా బిడ్డ ఆ విధంగా చేయడు, వాడు నా పోలిక. చెప్పినైనా 9 వెనకాల 0 పెట్టినవా? లేదమ్మా, అది నా పెంపకం అంటే. 0 ముందర 9 పెట్టా. 9 మార్కులు కూడా రాలేదా? ఏమైందండి? అప్పుల బాధ తట్టుకొని మళ్ళా వెంట పడతా ఉన్నారు. ఎవరైనా వస్తే నేను ఇంట్లో లేదని చెప్పి. సరే అండి. అమ్మా, నేను వెళ్ళి కొంచెం ప్రశాంతంగా పడుకుంటాను. సరే అండి. ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఎందుకు కొడుతున్నారు? నేను ఇంట్లో లేదని చెప్పమంటే ఉన్నాడని ఎందుకు చెప్పినావా? వచ్చింది నీ కోసం కాదు, నా కోసం. ఎంతకు తెగించినవా? ఎందుకు కొడుతున్నారండి? ఎందుకు కొడుతున్నారండి? ఆగండి. ఎవడేవాడా? ఎవడేవాడా? పక్కింటా వచ్చింది. పక్కింటావా? ఎందుకు వచ్చిందా? సిలిండర్ కనెక్ట్ చేస్తుంది, నాకు రాదని పిలిస్తే వచ్చింది. అయితే ఎందుకు వెళ్ళిపోయిందే? నువ్వు ఇంట్లో ఉన్నావు కదా, నువ్వు బిగిస్తావని వెళ్ళిపోయింది. ఓ, ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు. అనుమానం ఉంటే ఎప్పటికి ప్రశాంతంగా పడుకోలేవు. సార్ నన్ను వదిలేండి సార్, నన్ను వదిలేండి సార్. కానిస్టేబుల్, ఏం తప్పు చేసాడు? తీసుకొచ్చి లోపలేస్తున్నారు. నేనేం తప్పు చేయలేదు సార్, గవర్నమెంట్ చెప్పినట్టు చేసిన దానికి అరెస్ట్ చేశాను సార్. ఇదే నా ఆశ్చర్యంగా ఉండదా? కానిస్టేబుల్, ఇదేం కేసు? సార్ టికెట్ తీసుకోకుండా రైల్వే స్టేషన్ లో తిరుగుతున్నాడు సార్. టికెట్ తీసుకోవాలి కదరా? మీ గవర్నమెంట్ వాళ్ళు రైల్వే స్టేషన్ మైకులు ఏమైనా అనౌన్స్ చేస్తున్నారా? ఏమని అనౌన్స్ చేసినామో? అపరిచితుల దగ్గర ఏమైనా తీసుకోవద్దని చెప్పినారు, అందుకే తీసుకోరా. అప్పటికే టికెట్ ఇచ్చామని కింద నుంచి పై దాకా 5 సార్లు చూసినా, తెలిసినడేమని. వాడు మొక్కం చూస్తే దాదా ఫస్ట్ సారి, అందుకని టికెట్ తీసుకోలే, దానికి అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ కదరా, ముందు నీకు 3rd డిగ్రీ చేయాలా. అపరిచితుల దగ్గర ఏమి తీసుకోకూడదంటే తినుబంటారాలు, అనుమతి వస్తువులు ఇవి తీసుకోకూడదు, టికెట్ కాదు. ఏమేమి తీసుకోవాలి? అపరిచితుల దగ్గర లంచాలా? ఆ విధంగా మీరు టికెట్ తీసుకోవాలా? నైనా, నాకు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావో? డాన్స్ చేయమంటావా? ఈ మెడల్స్ అంతా కూడి పెట్టావు, బుద్ధిగా చదువుకో. సరేనైనా. నైనా, మా స్కూల్ కూడా ఇంత హైట్ ఉంటుంది, దాన్ని టచ్ చేయకుంటే ఎగిరిదుకైనా. దాన్ని హై జంప్ అంటారంట, నేను నేర్చుకుంటానైనా. హై జంప్ నేర్చుకుంటావా? అడక తినేదానికా? కాలు చెయ్యి ఇరిగితే దానికి పనికి రాకుండా పోతావు, మూసుకొని చదువుకో. సరేనైనా. నాకు కూడా ఒక పేపరీ, నేను కూడా చదువుతాను. ఈసారి ఒలింపిక్స్ లో 1 గోల్డ్ మెడల్ కూడా సాధించిన భారత్. పాయింట్ల పట్టికలో 71వ స్థానానికి పరిమితమైన భారత్.
ఇంతమంది ఉన్న దేశంలో ఒక్క మెడల్ కొట్ల దేనికి భూమికి భారమా దేనికి కొడుతున్నావురా? టాలెంట్ ఉన్న వాళ్ళు తొక్కేసి చదవమని చెప్పేసి ఇంకేం చేస్తే గోల్డ్ మెడల్స్ ఉండేది వారానికి ఒక్క స్పోర్ట్స్ పీరియడ్ దాని కూడా మ్యాథ్స్ సార్ తీసుకునేస్తాడు ఆయన పంపి ఒలింపిక్స్ కి తెస్తాడు గోల్డ్ మెడల్స్ ఇంకెవడైనా మెడల్స్ అనేటంటే మెడకాయ గురికేస్తా